మీ ప్రయత్నం అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రయత్నం అందరూ కలిపి మనం ఇప్పటివరకు 30,000 రూపాయల దాకా సాధించాం. ఇంకా చివరి ప్రయత్నం చేద్దాం. అండ్ చివరి ప్రయత్నం కనుక పూర్తి చేయగలిగితే మనం ఇంకో 30,000 రూపాయలు మన చేతికి అందుతాయి. ఆ కిరాణా షాప్ ఏదైతే మన కళ, ఆ కళ నెరవేరుతుంది. ఎవరు వస్తారమ్మా ఈసారి మీ కుటుంబం నుంచి ఎవరు ముందుకు వస్తారు? నాన్న నా పెద్ద కొడుకు. సో ఆవిడే స్వయంగా ముందుకు వస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఆనందాలు మళ్ళీ చిగురించాలని ఆశిద్దాం. రండి అమ్మా, ఇక్కడ రండి. పల్లీల బండి మీరు నడుపుతారు, రోజుకి 100-150 కంటే ఎక్కువ రాదు. సో ఇదివరకు పరిస్థితి ఎలా ఉండేది? ఆయన ఆటో నడుపుతున్నప్పుడు బాగానే ఉండేది అంతా? బాగుంది సార్. అప్పుడు ఆటో నడిపేది బాగుండే, బాగా తెస్తుండే. అంటే యాక్సిడెంట్ అవ్వక ముందు మీరు పని చేసేవాళ్ళ? అప్పుడు తన ఆటో నడిపినప్పుడు నేను ఇంటికాడే ఉన్నాను, పనికి పోతుండలేదు, పంపిస్తుండలేదు. తను ఎప్పుడు పడినా అప్పటి నెలని బుడ్లు బండి వేసుకొని ఓసారి అలవాటు సార్ మాకు ఇప్పించిన తర్వాత ఆ బండి తీసుకొని బతుకుతున్నాను. ఈ చివరి ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ కిరాణా షాప్ పెట్టడానికి సరిపడే మొత్తం సొమ్ముని సాధించడానికి మనం ప్రయత్నిద్దాం. ఓకే. అండ్ చివరి ప్రయత్నం 30,000 రూపాయలు. రాకీ ఇక్కడ నుంచి బాల్ విసురుతాడు అండ్ వాళ్ళమ్మ ఆ టబ్తో వాటిని పట్టుకుంటారు. సరేనమ్మా? డైరెక్ట్గా విసిరితే మనం ఆడించినట్టు ఉండదు కాబట్టి ఓ పని చేద్దాం. బాబు కళ్ళ గంతలు కడదాం. ఎటు విసురుతున్నాడో తెలియదు కానీ తను బాల్ విసురుతాడు. సరేనా? ఓకే దా. నాన్న ఇగో ఇక్కడ ఉన్నాయి టబ్బు. ఇక్కడ నుంచి ఒక్కొక్క బాల్ తీసుకో, అటువైపుకి ఇసురు. మీ అమ్మ పిలుస్తుంది, ఆ గొంతు ఎక్కడ వినిపిస్తే అక్కడ వేయి. నువ్వు పైకి వేస్తే ఆ టబ్బుతో ఆవిడ పట్టుకుంటుంది. వెరీ గుడ్. రెడీ? 3, 2, 1 గో. జోడ గుండెలోన జ్వాల సర్వం మనం కోల్పోయామే. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం పుంజుకుంటామే. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆవిడ పట్టుకోగలరా లేదా అని అనుకున్నాను నేను. బట్ చాలా బాగా ఆడారు. అండ్ ఆయన ఇచ్చిన నాకు తెలిసి 1-2 వదిలేయడం తప్ప మిగతా అవన్నీ పట్టినారు. వెల్ ప్లేడ్. నిజంగా చాలా బాగా ఆడారు. సో కిరాణా షాప్కి ఏదైతే ఇంకా 30,000 రూపాయలు కావాలి, అది 3వ ప్రయత్నంలో వీళ్ళు గెలుచుకున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.